హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మనం టమోటా చిక్కుడుకాయ కలిపి ఒక్క మసాలా కర్రీ తయారు చేసుకుందామండి. ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే మనకి తినే కొద్దీ తినాలి అనిపిస్తుంది. అలాగే దీన్ని తయారు చేసుకోవటం కూడా మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీన్ని మనం ప్రెషర్ కుక్కర్లో డైరెక్ట్గా తయారు చేసేసుకుందాం. అది కూడా 5 నిమిషాల్లో ఇలా కళ్ళు మూసి అలా తెరిసేలోపు మనకి ఈ కర్రీ అనేది తయారైపోతుంది. దీన్ని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలంటే స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని 4 స్పూన్లు ఆయిల్ని యాడ్ చేయాలి. ఆయిల్ అంతా కూడా వేడయ్యేలాగా చూసుకుందాము. ఆయిల్ వేడైపోయాక దీంట్లోకి మనం పోపు వేసుకుందాం. 1/2 స్పూను ఆవాలు, అలాగే 1/2 స్పూను జీలకర్రని కూడా వేసుకుందాము. అలాగే ఒక 1/2 స్పూను పచ్చిశనగపప్పుని, అలాగే ఒక 1/2 స్పూను మినపప్పుని కూడా వేసుకొని ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి 4-5 రెమ్మలు కరివేపాకును కూడా వేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి 2 పచ్చిమిరపకాయల్ని ఇలాగా సన్నగా తరిగేసేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయని మనం వీలైనంత సన్నగా తరిగేసేసుకొని ఇదంతా కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా 2 నిమిషాల పాటు లైట్గా దూరగా వేగేదాకా వేయించుకుందాము. ఈ కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి. అలాగే మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి 2 టమోటాలని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే టమోటాలతో పాటుగా ఒక 1/2 కిలో చిక్కుడుకాయలని కూడా మనం ముందుగానే ఇలాగా ఒలిచి పెట్టేసుకొని గింజలతో సహా మొత్తాన్ని టమోటాల్లోకి యాడ్ చేసేద్దాం. మనకి కర్రీలు తయారు చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది కదండి. ప్రెషర్ కుక్కర్లో తయారు చేసుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. అలానే మనం చాలా తక్కువ టైంలో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ పసుపుని వేసుకుందాము. అలాగే ఒక 1/2 స్పూను ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాము. ఈ పసుపు ఉప్పు మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాం. చిక్కుడుకాయలోకి టమోటా కాంబినేషన్తో కర్రీ చేసుకుంటే అద్దిరిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 గ్లాసు వాటర్ని కూడా యాడ్ చేసుకుందాము. అంటే మనకి ముక్కలు తడిసేదాకా వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా మొత్తానికి కలిసేలాగా కలుపుకుందాము. కలిసిపోయాక దీని మీద మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేదాకా ఇలాగే కుక్ చేసుకుందాము. మనకి చాలా ఈజీగా తొందరగా వర్కింగ్ ఉమెన్స్కి అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి ఈ రెసిపీ. చూసారా, మనకి 3 విజిల్స్ వచ్చేసాయి. ఒక్కసారి ప్రెషర్ని చెక్ చేసుకొని దీని మీద ఉన్న మూతని ఒకసారి తీసి చెక్ చేసుకుందాము. వావ్, చూసారా ఎంత ఈజీగా ఎంత తొందరగా కర్రీ అనేది తయారైపోయిందో. ఇప్పుడు ఇదంతా కూడా ఇంకొకసారి బాగా కలుపుకుందాము. మొత్తం అంతా కూడా బాగా కలిసాక దీంట్లోకి స్పైసెస్ని యాడ్ చేసుకుందాము. ఇంకా ప్రెషర్ కుక్కర్ కర్రీస్ ఏమన్నా తయారు చేసుకొని చూపించాలి అంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకోసం నేను ట్రై చేస్తాను. ఇప్పుడు దీంట్లోకి ఇంకొక 1/2 స్పూను ఉప్పును వేసుకుందాము. అలాగే 1 స్పూను ధనియాల పొడిని కూడా వేసుకుందాము. అలాగే 1 స్పూను కారాన్ని కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము. మీరు ఇక్కడ కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా యూజ్ చేయొచ్చు. అలాగే గరం మసాలానైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసాక 5 నిమిషాల పాటు ఇలాగే కుక్ చేద్దాము. మనకి కర్రీ పర్ఫెక్ట్గా ఎమ్మీగా తయారైపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీని మొత్తాన్ని కూడా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. ఎంతో టేస్టీ అయిన టమోటా చిక్కుడుకాయ మసాలా కర్రీ తయారైపోయింది. మీరు కూడా ఈ కర్రీని కంపల్సరీ ట్రై చేయండి. ఈ కర్రీ వేడివేడి అన్నంలోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా వీడియోస్ అన్నిటినీ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీకు అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.